తీసుకున్న డబ్బులు 2 దినాల్లో ఇవ్వకపోతే నీ దినానికి నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అర్థమైందా? ఏంటి చీర మార్చావు? నిన్ను మార్చలేదు, సంతోషించు. ఇవో పాలు. పాలు నువ్విచ్చావా, గేదిచ్చిందా? ఏదే ఇచ్చిందే. మరి నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావు? ఏదో సరదాగా. సరదాగా ఉంటే పైనుంచి కింద పడు, అంతేగాని సిగ్గుపడకు. అయ్య బాబాయ్, కింద పడితే చచ్చిపోతానే. అవునవును, నిజమే, అంత పని మాత్రం చేయకు. బయట పడవ గాని నా మీద నాకు ప్రేమ ఉంది. ప్రేమ తొక్క, నువ్వు లేకపోతే నీతో పాటు ఈ గాజులు బొట్టు కూడా పోతాయి. పోతే నేను అందంగా కనపడను. పెట్టుకున్న బొట్టు మీద ఉన్న ప్రేమ కట్టుకున్న మొగుడు మీద లేదు కదే. ఏంటి కొనుక్కుంటున్నా? అబ్బే ఏం లేదే, నా ఒక్కడి బతుకే ఎలా తగలడిందా, అందరి మగాళ్ళ బతుకు ఎలాగే ఉందా అని. మై డియర్ హస్బెండ్, ప్రపంచంలోని మగాళ్ళు 3 రకాలు. మొదటి రకం, వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు, అద్భుతాలు సృష్టిస్తారు. రెండో రకం వాళ్ళు, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతారు. ఇక మూడో రకం వాళ్ళు, వీళ్ళు పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తూ వాళ్ళ జీవితంలో ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు మూడో రకం. ఓహో, ఎదురు చూడటం తప్ప నేను ఇంకేం చేయలేనంట. నువ్వే ఎదురు చూసినా వేస్ట్. ఏ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు చెప్పు తీసుకుని కొడతాను. కృషి చేస్తే నువ్వు ఆ మరణాన్ని నుంచైనా తప్పించుకుంటావేమో కానీ ఈ పెళ్ళాన్ని నుంచి మాత్రం తప్పించుకోలేవు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైంది. కానీ ఏమే చిన్న రిక్వెస్ట్, ఏంటది? ఈ మధ్య నువ్వు నన్ను మాటికి కొడుతున్నావు, అలా కొట్టకే. ఏ కొడితే వెళ్ళిపోతావా? ఈ ప్రపంచంలో భర్త కొడితే వెళ్ళిపోయే భార్యలు ఉన్నారు కానీ భార్య కొడితే వెళ్ళిపోయే భర్తలు ఎక్కడున్నారే కదా. మూసుకొని వెళ్ళి మా నాన్నకి కాఫీ ఇచ్చిరా. అలాగే.